మకర రాశి వాళ్ళకు. మకర రాశి నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా కొంత సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉంది. వృత్తి వ్యాపారాలలో కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి పనుల వల్ల దాంట్లో ఉత్తీర్ణులయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చాలా మంచి కాలము మకర రాశి వాళ్లకు. మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నది. మానసికంగా మరియు మీ పని ఒత్తిడనేది కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పని చేసిన దానికి కొంత గుర్తింపు అనేది అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గ్రహాలు చాలా యోగకారకంగా ఉన్నాయి ఈ వారమంతా కూడా. మానసిక స్థైర్యం, ధైర్యంతో ముందుకు వెళ్తారు. ఏ పని చేసి చెప్పినా సరే దాన్ని చాలా సులువుగా పూర్తి చేస్తారు ఈ వారమంతా కూడా. జీవితంలో ముందడుగు వేయడానికి మంచి కాలము ఈ వారంలో. వైవాహిక జీవితంలో మరియు ప్రేమ వ్యవహారాలలో కూడా మీరు మంచి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది కొంత ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమ కూడా కొంత అధికమవుతుంది. ఉద్యోగ పరంగా కూడా కొంత దూర ప్రయాణాలు చేసే అవకాశాలనేవి మకర రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ యానాలకు కూడా చాలా మంచి కాలము. రాజకీయ పరంగా రాజకీయ నాయకులు మాత్రం కొంత మంచి ఫలితాలనేవి జరిగే అవకాశాలు ఈ మకర రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. పిల్లల చదువు విషయంలో కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఈ మకర రాశి వాళ్లకు. మరియు ప్రతి దాంట్లో కూడా విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు ఎవరున్నా సరే. స్నేహితులు, బంధువులు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తూ ఉంటాయి. సత్సంబంధాలు కలిగి ఉంటారు అందరితో. వివాహ శుభ కార్యాలు కూడా మీరు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు సంబంధమైనటువంటి విషయాలు కూడా మీకు సానుకూలమవుతాయి ఈ వారమంతా కూడా. మరియు ఖర్చు విషయంలో మాత్రం కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. అనుకున్న సమయానికి ధనం అందే అవకాశాలు ఈ మకర రాశి వాళ్లకు గోచరించడం. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యండి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 2.